ఇచ్చేసేయండి మ్యామ్. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి, లాయర్ గారు చెప్తున్నారు కదా. ఇచ్చేసేయండి మ్యామ్. సాంగినేరియా 200 మెడిసిన్ ఇచ్చేసేయండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మ్యామ్ నాకు సాంగినేరియా 200 మెడిసిన్ కావాలి. ఎందుకమ్మా? మ్యామ్ ఇచ్చేయండి మ్యామ్, ఎందుకంటే నేను సిమ్టమ్స్ అన్ని చాట్‌జీపీటీలో చూశాను. కావాలి నాకు ఆ రెమెడీ. బట్ మీ సిమ్టమ్స్ ఏంటమ్మా? ఎందుకు అట్లీస్ట్ నాకన్నా చెప్పండి అమ్మా. అసలు మ్యామ్ యాక్చువల్గా 2 days నుంచి నాకు హెడేక్ ఉంది మ్యామ్. రైట్ సైడెడ్ హెడేక్ ఉంది. లాగినట్టు పెయిన్ వస్తుంది. యూరిన్ పాస్ చేసిన మోషన్ వెళ్ళినా తగ్గిపోతుంది, కానీ ఎక్కువగా వాక్ చేస్తే వస్తుంది మ్యామ్. సో ఈ కంప్లైంట్స్ అన్ని నేను చాట్‌జీపీటీలో సెర్చ్ చేస్తే నాకు ఒక రెమెడీ సజెస్ట్ చేసింది. అది సాంగ్వినేరియా 200. సో అది నేను తీసుకోవాలనుకుంటున్నా. సో ఇచ్చేసేయండి మ్యామ్. బట్ అట్లా కాదు కదమ్మా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? బట్ అట్లా కాదు కదమ్మా. మిమ్మల్ని చూస్తూ ఉంటే, మీ కాన్స్టిట్యూషన్ చూస్తూ ఉంటే సైరిషా కానీ నైట్రోమోర్ కానీ సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. ప్లస్ ఈ సిమ్టమ్స్ మనకి జెల్స్మీమ్ లో కూడా కనపడతాయి. ప్లస్ కొంచెం బ్రయోనియాలో కూడా ఈ సిమ్టమ్స్ ఉంటాయి, బెలడోనా కూడా సిమ్టమ్స్ ఉంటాయి. అలా ఎలా ఇస్తామమ్మా? అవునా, ఇది తెలీదు మ్యామ్ నాకు. कौन है ये लोग? कहाँ से आते हैं? అందరూ ఈ మధ్య అదే మిస్టేక్ చేస్తున్నారమ్మా. ఈ మధ్య అందరూ చాట్‌జీపీటీ కానీ గూగుల్ కానీ సెర్చ్ చేసేసి వాళ్ళ సిమ్టమ్స్ పెట్టేస్తే ఒక మెడిసిన్ ఇస్తుంది గూగుల్. వాళ్ళది అదే అనుకుంటున్నారు. బట్ హోమియోపతిలో ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. మెడిసిన్స్ ఒక డయాగ్నోసిస్ చేయాలి, కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకు వస్తుందని కూడా మేము సెర్చ్ చేసుకొని మెడిసిన్ డిసైడ్ చేస్తాము. ప్లస్ ఇంకా డీటెయిల్ కేస్ హిస్టరీ తీసుకొని కూడా మెడిసిన్ డిసైడ్ చేస్తాము. అలానే ఏదంటే అది వేసుకొని తర్వాత హోమియోపతి పని చేయట్లేదు అనేసి బ్లేమ్ చేయకండి. హోమియోపతి రియల్లీ వర్క్స్ అండ్ కరెక్ట్గా వాడితే కానీ, కరెక్ట్ మెడిసిన్ పడితే కానీ హోమియోపతి గివ్స్ యూ మిరాకిల్స్.